గుడ్ ఈవినింగ్, నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్స్. నేను మెవరాన్. సో ఫస్ట్ లిస్ట్ అన్ని పార్టీలు కూడా వదిలేశాయి. సో ఈ నేపథ్యంలోనే సెకండ్ లిస్ట్ కోసం కసరత్తు అయితే జరుగుతోంది. అటు బీఆర్ఎస్ మాత్రం 115 సీట్లు అయితే కన్ఫర్మ్ చేసుకుని వదిలేసింది. ఇటు బీజేపీ కానీ అటు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఫస్ట్ లిస్టులో వదిలేసింది. ఈ నేపథ్యంలోనే అటు నుంచి ఇటు నుంచి అటు పార్టీ నేతలు కూడా మారుతున్న క్రమాన్ని కూడా మనం పరిశీలిస్తా ఉన్నాం. సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలైతే సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్లోకి భారీగా చేరికలు అయితే జరుగుతున్నాయి. అటు ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్లోకి పూర్తిగా చేరికలు జరుగుతున్నాయి. అయితే సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కృప, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పట్నం విజయలక్ష్మి, వీరితో పాటు కొంతమంది నేతలు కూడా పార్టీలో చేరినట్లు మనకు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా టెన్షన్ పడుతున్నట్లు మనకు తెలుస్తోంది. అటు మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ మాజీ మున్సిపల్ చైర్మన్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఒకంత నెమ్మదించింది అనుకోవచ్చా? ముఖ్యంగా సంగారెడ్డి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కొంత ఢీలా పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే సంగారెడ్డి స్థానిక ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగ్గారెడ్డి, ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక స్థానం గెలిచింది. అది సంగారెడ్డి స్థానం. అది కూడా ఫైర్ బ్రాండ్ నేత జగ్గారెడ్డి మాత్రమే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు వస్తున్నాయి. సంగారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి పర్యటించిన ప్రతి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున షాక్ తగులుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ ను వీడి ముఖ్య నేతలు ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్పర్సన్, బీఆర్ఎస్ నాయకురాలు, ఈమె కృప ఎవరైతే ఉన్నారో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అనంతరం సదాశివపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి పట్నం విజయలక్ష్మితో పాటు కొద్దిసేపటి క్రితం వెల్టూరులో పర్యటించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అక్కడ కూడా భారీగా చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు చాలా మంది కార్యకర్తలు కానివ్వండి, నాయకులు. ఈ నేపథ్యంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి మెజార్టీ కన్నా పెద్ద ఎత్తున మెజార్టీని ఈసారి సాధించాలి. దాదాపు 50,000 పైచిలకు మెజార్టీని సాధించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా లక్ష్యంగా నిర్దేశించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సంబంధించి అయితే ఇప్పటికీ అనేక సర్వేలు కూడా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సంగారెడ్డిలో గెలుపొందుతున్నట్లు కూడా అనేక సర్వేలు వెలువచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే ప్రతిరోజు ఆయన సదాశివపేట మండలంతో పాటు సంగారెడ్డి మండలంలో, అదేవిధంగా సదాశివపేట సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో కూడా ఏదో ఒక వార్డులో, గ్రామంలో పర్యటిస్తా ఉన్నారు. ఆయనకు మొదటి దఫా లిస్ట్ లోని టికెట్ వచ్చిన సందర్భంలో ఆయన ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ఆయన పర్యటన సాగిస్తున్నారు. మరోవైపు మరికొంతమంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా రాబోయే కాలంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో అంటే స్థానిక ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, వారు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి సంగారెడ్డి నియోజకవర్గంలో మరింత బలం చేకూరుతుందని చెప్పవచ్చు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డికి రాబోయే ఎన్నికల్లో గెలుపు కూడా కీలకంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వేవ్ కూడా రాష్ట్రంలో ఒక్కసారిగా పెరిగిపోయిన నేపథ్యంలో అది కూడా జగ్గారెడ్డికి ఒక మేర కలిసి వచ్చే అంశంగా కూడా మనం భావించవచ్చు. మరోవైపు ఈ చేరికలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులు, కార్యకర్తలు చేరుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఒక కింద బలం చేరుతుందని చెప్పి కూడా మనం భావించవచ్చు. రైట్. అయితే సునీల్, అంటే ఈ మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వీళ్ళందరూ పార్టీలోకి వస్తున్నారు, ఓకే. బట్ వీళ్ళకి పార్టీలోకి ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది, ఇవాళ సెకండ్ లిస్ట్ వస్తుంది. అంటే వీళ్ళకి ఏ పదవులు ఆశించి చూపించి తీసుకుంటున్నారా, లేదంటే వీళ్ళు సొంతంగా పార్టీలోకి వస్తున్నారా? అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై ఉన్న వ్యతిరేకత కానివ్వండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి విధానాలను కూడా, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పథకాలు, ఇవన్నీ కూడా వీరి చేరికకు దోహదపడుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ నాయకత్వం ఎవరైతే ఉన్నారో వారి పట్ల ఉన్నటువంటి కొంత వ్యతిరేకత కానివ్వండి, లేదంటే వారు ఏదైనా చెప్పినటువంటి పనులు చేయకపోవడం, లేదంటే వారు అందుబాటులో ఉండకపోవడం, వీరు ఈ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి నాయకులు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు వారిని పట్టించుకోకపోవడం, ఇవన్నీ అంశాలు కూడా వారి చేరికకు, పార్టీని వీడేందుకు ఇవన్నీ కూడా దోహదపడుతున్నాయని చెప్పవచ్చు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో అయితే అన్కండిషనల్ గా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు బీఆర్ఎస్ నాయకులు అని చెప్పి కూడా ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా పదవులను ఆశించి లేదంటే ఏదైనా ప్రలోభాలకు గురై వచ్చేవారు లేరు. నిఖార్సైనటువంటి నాయకత్వం తమ వెంట ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే జగ్గారెడ్డి ప్రకటించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి పదవులు ఆశించి కానీ లేదంటే
ఇతరత్ర ప్రలోభాలకు గురి కాకుండా తమ పార్టీతో వస్తున్నారు. తమ పార్టీ ఇప్పటికే ప్రకటించినటువంటి మేనిఫెస్టో లేదంటే 6 పథకాలు కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చాలా ఆకర్షించిన నేపథ్యంలో వారి ఒత్తిళ్ల మేరకు కూడా చాలా మంది బీఆర్ఎస్ నాయకులు తమ పార్టీలో చేరుతున్నారని చెప్పి కూడా ఇప్పటికే ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్. అయితే సునీల్, అంటే ఫస్ట్ కేడర్ ఓకే, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి ఇలాంటి నేతలు అయితే పార్టీలో చేరారు, వాళ్ళకైతే సీట్లు కన్ఫర్మ్ అయిపోయినాయి. బట్ ఇప్పుడున్న సెకండ్ కేడర్ వాళ్ళు కూడా, అంటే మున్సిపల్ చైర్మన్ కానీ మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ ఇలాంటి చైర్మన్స్ కూడా వీళ్ళు పార్టీని విడుతున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఇంత మైనస్ పడిపోతుంది, మైనస్ కొంచెం దిలావుల కూడా పడింది అనుకోవచ్చా? అదే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సర్వే ప్రకారం సంగారెడ్డి జిల్లాలో మనం చూసుకున్నట్లయితే సంగారెడ్డి, ఆందోళ్, జహీరాబాద్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ ఒకంత బలహీన పడిందని చెప్పి ఇప్పటికే సర్వేలో వచ్చినట్లుగా మనకు సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ 3 స్థానాలు గెలిపించుకునేందుకు మంత్రి హరీష్ రావు వీరి గెలుపు బాధ్యతలు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలు తన భుజస్కంధాలపై వేసుకున్నారని చెప్పవచ్చు. అందుచేతనే ఆయన ఇక్కడ ప్రత్యేకంగా పర్యటిస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసమ్మతి నేతల ఇంటికి మంత్రి వెళ్లి వాళ్ళతో మాట్లాడి బుజ్జగించి వారికి తాత్కాలికంగా పదవులను కూడా ఇస్తూ, అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సంగారెడ్డి నియోజకవర్గానికి చెందినటువంటి బీఆర్ఎస్ నాయకుడు ఇప్పటికే టికెట్ ఆశించారు పట్నం మానికి. ఆయన టికెట్ రాకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి పని చేయకుండా దూరంగా ఉన్నటువంటి పరిస్థితిలో మంత్రి హరీష్ రావు పట్నం మాణిక్యం ఇంటికి వెళ్లి ఆయనను నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ గా నియమించి ఖచ్చితంగా చింతా ప్రభాకర్ గెలుపు కృషి చేయాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా జహీరాబాద్ లో కూడా ఉన్నటువంటి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్రావుపై కూడా వ్యతిరేకత ఉంది. అక్కడ కూడా అసమ్మతి నేతలను బుజ్జగిస్తున్నారు. ఆందోళన చంటి క్రాంతికులను కూడా పెద్ద ఎత్తున అసమ్మతి ఉన్న నేపథ్యంలో అసమ్మతి నాయకులను ఇప్పటికే 3 దఫాలు హైదరాబాద్ కు పిలిపించుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే వీరి గెలుపును మాత్రం మంత్రి హరీష్ రావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వీరి గెలుపు బాధ్యతలు ఆయన భుజాన్ని వేసుకొని పనిచేస్తున్నారు. కాబట్టి ఈ స్థానాలు వీక్ గా ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ కు బలహీనంగా ఉన్న 3 నియోజకవర్గాలు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మంత్రి హరీష్ రావు కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి మనం భావించవచ్చు. రైట్ సునీల్, అయితే టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేపట్టిన పదవి తర్వాత నుండే పార్టీలోకి చేరికలు అనేవి జరుగుతున్నాయి. అంటే ఫస్ట్ కేడర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సెకండ్ కేడర్ వచ్చేసరికి మున్సిపాలిటీ చైర్మన్స్, వీళ్ళందరూ కూడా పార్టీలోకి వెళ్తున్న క్రమం మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలోనే అంటే ఫైనలీ రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఒక విధంగా సక్సెస్ అనుకోవచ్చా? అంటే ఇంకా ఏమన్నా కొరత మిగిలిందా? కాంగ్రెస్ పార్టీకి అయితే రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయ్యాక ఒక మేర పెద్ద ఎత్తున బలం చేకూరిందని చెప్పవచ్చు. యువతలో, ముఖ్యంగా యువతలో పెద్ద ఎత్తున ఆయనకు ఫాలోయింగ్ పెరిగింది. ఆ నేపథ్యంలో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి కూడా చాలా మంది నాయకులు వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీపై కూడా ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న నేపథ్యంలో సరైన నాయకత్వం వచ్చిందని చెప్పి భావించి కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పి కూడా మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ది అప్డేట్స్. అదే చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలో పూర్తిగా కూడా ఇక్కడ చేరికలు జరుగుతున్నాయి. మున్సిపల్ చైర్మన్ కానీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూర్తిగా వీరంతా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. ఎటువంటి పదవిని ఆశించకుండా చేరుతున్నారు, అన్కండిషనల్గానే చేరుతున్నట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో రాబోయే రోజుల్లో చూడాలి కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందా లేదంటే బీఆర్ఎస్ ఎగరవేస్తుందా, ఖచ్చితంగా మనం చూడాల్సిన పరిస్థితి ఇంకొక నెల రోజులు మాత్రమే ఉంది. సో నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్లో మా ప్రతినిధి ప్రదీప్ లైవ్లో సిద్ధపాటుగా ఉన్నారు. అయితే కేంద్ర నిధులతోనే బీఆర్ఎస్ సర్కారు ఇన్నాళ్ళు పాలన చేసిందని ఆచారి తల్లోజు ఆచారి అంటున్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అంటున్నారు. వైకుంఠధామాలు, గ్రామ పంచాయతీలు, రైతు వేదికలు కేంద్రం నిధులు ఇచ్చింది, ఈ నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని నడిపిస్తా ఉందని అయితే తల్లోజు ఆచారి అంటున్నారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగిపోయాయి. అయితే ప్రజలతో ఏకమవుతూ తమ మేనిఫెస్టోలను వెల్లడిస్తూ ప్రజలను ఓట్లడిగేందుకు నాయకులు మొత్తం గ్రామాల్లో తిరుగుతున్నారని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇటీవలే బీజేపీ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 2 అసెంబ్లీ నియోజకవర్గం ప్రకటించిన నేపథ్యంలో దాంట్లో భాగంగా ఒకటి కల్వకుర్తి నియోజకవర్గం తల్లోజు ఆచారి గారిని ప్రకటించడం జరిగింది. అతను ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారని చెప్పొచ్చు. గ్రామాన తిరుగుతూ ప్రజలతో మమేకం అవుతున్నారు. అయితే ఇప్పుడు మనతో వారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, బీజేపీ ప్రచారంలో భాగంగా ప్రజల స్పందన ఎట్లా ఉంది? బీజేపీ పార్టీ వైపు ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు గత ప్రభుత్వం కనీస వసతుల విషయాల్లో దృష్టి పెట్టలే. అంటే పేదవాళ్లకు రేషన్ కార్డులు, పేదవాళ్ళకి ఇండ్లు, పేదవాళ్లకు కావాల్సినటువంటి ఆరోగ్య బీమా, లేకపోతే ఆయుష్మాన్ భారత్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు అందలే. కేవలం 1-2 స్కీములు పెట్టి
దాని మీదనే ప్రచారం చేసి ప్రజల్ని ఇవాళ మీరు ఇక్కడ అడుగురి ఒక్కొక్క మనిషికి ఒక ప్రధానమైన సమస్య, ఒక మనిషికి పింఛన్ రాలేదని, ఒక మనిషికి ఆరోగ్యం బాగాలేదని, ఒక మనిషికి రేషన్ కార్డు లేదని, ఒక మనిషికి ఇల్లు లేదని, ఒక మనిషికి ఉపాధి లేదని, ఒక మనిషికి కనీస వసతులు లేవని, కనీసము వాళ్ళ ఏరియాల సీసీ రోడ్లు లేవని, డ్రైనేజ్ చక్కగా లేదని, కరెంటు స్తంభాలు చక్కగా లేవని, మీరు ఏ మనిషిని కదిలించినా ఇలా స్థానిక సమస్యలపైన ఈ ప్రభుత్వం దృష్టి పెట్టలే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా దారి మళ్లించి ఇలా గ్రామాలల్లో సర్పంచులు వచ్చిన నిధులను కూడా సక్రమంగా పనిచేసిన వాళ్ళకి బిల్లులు రాలే. దానివల్ల అనేక మంది సర్పంచులు చచ్చిపోయారు. మరి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలకు కావాల్సిన మౌలిక విషయం విద్య, వైద్యం. ప్రతి పేదవానికి విద్య కావాలి, ప్రతి పేదవానికి వైద్యం కావాలి. కూడు గూడు. నరేంద్ర మోడీ దయ వల్ల 5 కిలోల ఫ్రీ బియ్యాన్ని ఇస్తున్నాడు ఒక మనిషికి. రెండోది ఇల్లు లేవు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో 2 లక్షల రూపాయలు ఇల్లుకు కట్టుకోమని ఇచ్చినా కేసీఆర్ ఊర్లలోకి ఇస్తలేడు. ఎందుకంటే ఈ ఊర్లలో ఇండ్లు కట్టుకుంటే ఆ ఇండ్లు మోడీ ఇచ్చిండంటే వీళ్ళు మోడీ కోటేస్తారు. ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకుంటే వీళ్ళకి మంచి జరిగితే మోడీ కోటేస్తారు. కాబట్టి ఇవన్నీ అందకుండా చేయాలి. ఇది బీఆర్ఎస్ పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అన్నారు. అసలు వాళ్ళ పార్టీకే గ్యారంటీ లేదు. వాళ్ళ అభ్యర్థులే ఇతర పార్టీలకి వెళ్ళి తెచ్చుకున్నారు. వాళ్ళు రేపు ఉండరో పీక్తారో తెలియదు. కర్ణాటకకి వెళ్ళి 1000 మంది రైతులు పాదయాత్ర చేసుకుంటూ తెలంగాణకు వచ్చారు, కొడంగల్కి వచ్చారు, మన ప్రాంతంలో తిరుగుతున్నారు. ఏమని 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, మేము మోసపోయినాము, ఇవాళకి 6 నెలలు అయింది, 3 గంటలు కూడా కరెంట్ వస్తలేదు, ఈ కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మకుర్రా అని వాళ్ళంతా నడుచుకుంటా తెలంగాణలో తిరుగుతున్నారు. 6 గ్యారంటీలు దేవుడేరుగా 7వ గ్యారంటీ లేదు. ఏంటంటే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలు ఉంటారా, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలకు పోతారా. కాబట్టి ప్రజలకు తెలుసు ఈ కల్వకుర్తి ప్రాంతంలో ఆచారి ఈ ఓట్లున్నా లేకున్నా ప్రజల యొక్క స్కీముల మీద సమస్యల మీద నిరంతరం పోరాటం చేసి వాళ్ళకి చెప్పుకుంటూ చేసుకుంటూ తిరిగిన వాళ్ళు పోయినసారి కూడా 60,000 ఓట్లు వేసిర్రు ఈ నియోజకవర్గం. ఈ ఊరు 2 బూతులు నాకు లీడ్ ఇచ్చింది. ఈసారి ఇంకా బ్రహ్మాండమైనంగా లీడ్ ఇవ్వాలని వాళ్ళని నేను అర్థించిన. వాళ్ళ అందరూ కూడా ఏదైతే ప్రతి పేదవాడు ఈ పేదల బిడ్డ గెలవాలని, ఈ పేదోడు అసెంబ్లీకి పోతే మా గురించి మాట్లాడతాడు. ఊర్లో రేషన్ కార్డు లేని విషయం ముఖ్యమంత్రికి తెలవాలంటే అసెంబ్లీలో మాట్లాడాలి. ఇప్పుడు మా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రిని చూస్తేనే భయపడతారు. ఇలా పేదోళ్ళు రేషన్ కార్డు లేనిది, పింఛన్ లేనిది, ఇల్లు లేనిది ధైర్యంగా చెప్పేటోడు కావాలి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ గత 9.5 సంవత్సరాలు అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేకున్నా కానీ మేము అద్భుతంగా డెవలప్ చేసామంటారు. సాగునీటితో పాటు రైతు బంధు, రైతు బీమా, ప్రతి ఒక్క పథకం, ఆసరా పింఛను ప్రతి ఒక్క పేదవానికి అంది. అంటే బీఆర్ఎస్ పథకాలు లేని ఇల్లు లేదంటున్నారు. దీని మీద మీరు ఇప్పుడు మా కల్వకుర్తి తాలూకాకు ఈ బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ఒక చుక్క నీళ్ళు కొత్తగా వచ్చింది ఏం లేదు, అసలు రానే రాలేదు. ఒక్క చుక్క కూడా ఈ ప్రాంతంలో నీళ్ళు వచ్చినాయో చూడు, ఒక చుక్క నీళ్ళు రాలేదు పొలాలకు. రెండోది చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేక 9 ఏళ్ల సంది నానా బాధలు పడ్డరు. వాడు ఊసిపోయే ముందర నోటిఫికేషన్ వేసిండు, అవన్నీ రద్దయినాయి, పిల్లలు చచ్చిపోతున్నారు. ఇలా నిరుద్యోగుల బాధ అట్లు. ఉద్యోగస్తులు మీరు చూడు, అంగన్వాడీ వర్కర్లు నిన్న మొన్న ధర్నా చేశారు, ఆశా వర్కర్లు ధర్నా చేశారు, పంచాయతీ సెక్రటరీలు అయితే 3-5 ఆత్మహత్య చేసుకున్నారు. ఏదైతే ఎన్ఆర్ఈజిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా తీసేసిండు. ఆ తర్వాత బుక్ కీపర్లను కూడా ఇబ్బంది పెట్టిండు. నిన్న మన ఏఎన్ఎంలు లొల్లి పెడుతున్నారు, గ్రామ పంచాయతీ సిబ్బంది లొల్లి పెట్టిరు, మున్సిపాలిటీ సిబ్బంది లొల్లి పెట్టిరు. ఇట్లా ఏ ఉద్యోగి కూడా సుఖంగా లేడు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు సుఖంగా లేరు, ఉద్యోగాల నుండి జీతాలు చక్కగా లేవు. ఈ కేసీఆర్ ఎంత తొందర పోతే
ఈ తెలంగాణ బాగుపడడానికి అంత ముందుకు వస్తుంది. మరి ఏంది మీరు చేసింది? ఒక్కటేమనంటే ముసలోళ్ళకి పింఛన్ ఇచ్చిన అంటావు, రైతు బంధు ఇచ్చిన అంటావు. రైతు బంధు ఎవరికి ఇచ్చినావు? బాగా 1000 ఎకరాలు ఉన్నోనికి ఎందుకు ఇవ్వాలి? 500 ఎకరాలు ఉన్నోనికి ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ 5 ఎకరాలు ఉన్నోనికి 10,000 బదులు 20,000, 1 ఎకరం ఉన్నోనికి 30,000. నువ్వు బలిచిన వాళ్ళకు కోట్లు ఇచ్చుకుంటా పేదోళ్ళ పేరు చెప్తున్నావు రైతు అని. నరేంద్ర మోడీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళకి ఇయ్యడు, ఉద్యోగాలు ఉన్నోళ్ళకి ఇయ్యడు, రాజకీయ నాయకులకు ఇయ్యడు. ఎవరికి ఇస్తాడు నరేంద్ర మోడీ? ఊర్లో కూలి పని చేసేటోనికి 1 గుంట భూమి ఉన్న 6,000 ఇస్తాడు, 5 ఎకరాలు ఉన్న 6,000 ఇస్తాడు. నీ 1000 ఎకరాలోనికి ఈయనే ఇయ్యాడు. ఈసారి కల్వకుర్తి కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీకి ఏదైతే అనుకూలంగా ప్రజలు ఉన్నారంటూ ప్రజలే బుద్ధి చెప్తారంటూ, అయితే కల్వకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి గతంలో 9.5 సంవత్సరాలుగా అభివృద్ధి జరిగిందంటున్నారు, కానీ అభివృద్ధి ఎక్కడ జరగలేదంటూ ఒక కాలేజీ కూడా లేదంటున్నారు. అయితే ప్రజలు తమపై విశ్వాసం ఉంచుతున్నారు. ఈసారి కల్వకుర్తి రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. అది చూసుకున్నట్లయితే ఓవరాల్గా జిల్లాలో జరుగుతున్న పరిస్థితి అయితే. నెక్స్ట్ మనం భద్రాద్రి వెళ్దాం. భద్రాద్రిలో ఇంకా ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పార్టీలు అయితే సెకండరీ లిస్ట్ని అయితే వదలలేదు. అయితే దీని మీద కొంత ఆశావకులు అయితే కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే కుదర్ని పొత్తుల కారణంగా ప్రచారాలు కూడా అక్కడ జరగట్లేదు. అయితే భద్రాద్రి జిల్లాలో ఆశావకుల్లో చాలా అయితే ఉత్కంఠ అయితే నెలకొంది. టికెట్లు ఖరారు కాకపోవడంతోనే ప్రచారంలోకి అక్కడైతే ఆశావకులు వెళ్ళట్లేదు. ఎప్పుడు టికెట్లు ఖరారు అయితే అప్పుడు వెళ్దామని అయితే రథాలను అయితే సిద్ధం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు జనసేన, బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కూడా ఆశావకులు అయితే ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడైతే టికెట్లు ఖరారు చేస్తారో అప్పుడు పార్టీకి సై అంటూ వాళ్ళైతే సిద్ధమయ్యారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాసరావు అందుబాటులో ఉన్నారు భద్రాద్రి నుంచి. శ్రీనివాసరావు, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఈ రోజు చూసుకున్నట్టయితే ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగనటువంటి కొంత పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం అంతా కూడా ఈ యొక్క కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ తోటి అలయన్స్ లో ఉండే పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలో ఇంకా కాంగ్రెస్ ఇవాళ రేపు అని చెప్పేసి లిస్ట్ ని తాత్సారం చేస్తున్న క్రమంలో ఆ యొక్క ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఆశావాహులు తమ యొక్క ప్రచార రథాలను కూడా ఏర్పాటు చేసుకొని ఆ యొక్క లిస్ట్ లో వచ్చేటువంటి పేరు నాది ఉంటుంది అని చెప్పేసి ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ చూస్తే ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉన్నాయి. 5 నియోజకవర్గాలు కొత్తగూడెం, ఇల్లందు, అశ్వరావుపేట, భద్రాచలం, పినపాక. ఈ 5 నియోజకవర్గాల్లో కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్రచారాల్లో కొనసాగుతున్నారు. అలాగే బిఎస్పీ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు కూడా కొత్తగూడెంలో ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇలాగే ఈ యొక్క సిపిఐకి కేటాయిస్తారని చెప్పేసి సిపిఐ అలయన్స్ లో ఎదురు చూస్తున్నారు. అలాగే కాంగ్రెస్ లో మాకు వస్తుంది, మా పార్టీకే కేటాయిస్తారు సీట్లు అని చెప్పేసి ఆ యొక్క పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దీనిలో భాగంగా ప్రచారము అంతా ముందుకు సాగనటువంటి పరిస్థితి అయితే జిల్లాలో ఏర్పడింది ఈ రోజు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో కూడా ఏ నియోజకవర్గంలోనూ టిఆర్ఎస్ కి యొక్క గెలుపు అనేది సాధ్యపడదేమని స్థానిక నియోజకవర్గ ప్రజలు కూడా అక్కడ ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లకు 10 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకోవాలన్నటువంటి ఆ యొక్క దృక్పథంతో ఆ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్న క్రమంలో కొత్తగూడెంలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో మాత్రం 5 నియోజకవర్గాలు కూడా క్లీన్ షిప్ చేయాలని చెప్పేసి కూడా చాలా దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. వరుణ్, రైట్. అయితే శ్రీనివాస్, అయితే జనసేన, బీజేపీ ఒకవేళ పొత్తు పెట్టుకుని వెళ్తే ఈ 5 నియోజకవర్గాల్లో, భద్రాద్రిలోని 5 నియోజకవర్గాల్లో ఎలాంటి ప్రభావం పడుతుంది? అటు ప్రతిపక్ష అదేవిధంగా అధికార పక్ష ఓట్లు చీలే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ఓట్లు చీలేటువంటి అవకాశం ఉన్నది, కానీ ఈ యొక్క అధికార పార్టీకి ఈ యొక్క ప్రయోజనం కలిగేటువంటి పరిస్థితి కూడా నెలకొన్నటువంటి నేపథ్యం ఉంది ఈరోజు చూసుకున్నట్లయితే. రైట్ శ్రీనివాస్, అయితే రాష్ట్రంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో వలసలు అటు నుంచి ఇటు నుంచి అటు భారీగా జరుగుతున్నాయి. ఎక్కువగా రాష్ట్రం మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీకే వలసలు ఎక్కువ జరిగినాయని అందరికీ తెలిసిన విషయమే. సో నేపథ్యంలో ఉమ్మడి భద్రాద్రి మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీకి హవా ఏ విధంగా ఉండబోతుంది? నాయకులు ఏ విధంగా ప్రచారం చేయబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ హవా అసలు ఏ విధంగా, వాళ్ళ వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి? అంటే ఇవాళ వ్యూహాలు అనేది ప్రతి పార్టీలోనూ సహజంగానే ఉంటాయి.
కానీ ఈ యొక్క వ్యూహాల కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితులు అయితే పూర్తి స్థాయిలో గెలుపొందేటువంటి అవకాశం ఉంది. 5 నియోజకవర్గాలు కూడా టిఆర్ఎస్ ని క్లీన్ చిప్ చేసేసి కాంగ్రెస్ కైవసం చేసుకోవాలనేటువంటి దృక్పథం ఉంది. ఓటర్లలో కూడా ప్రభుత్వం పైన పూర్తిగా వ్యతిరేకతతో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలలో లబ్ధిదారుల దగ్గర నుంచి అంటే ఈ యొక్క బీసీ లోన్స్ కావచ్చు, తర్వాత దళిత బంధు కావచ్చు, ఇలాంటి అంటే డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఇలాంటి పథకాలలో అసలైనటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకి చేరటంలో అవి కమిషన్లకి కక్కుర్తిపడి ఆ యొక్క ప్రజలు నిరుపేదలు కట్టలేనటువంటి పరిస్థితుల్లో నిరాశ్రయులయ్యారు. అంటే డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, లేకపోతే బీసీ బంధు కావచ్చు, లేకపోతే దళిత బంధు కావచ్చు, ఇలాగా ఈ పథకాలలో ప్రభుత్వం పైన బాగా ఆ యొక్క ప్రభావం చూపేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకే ఎటు చూసుకున్నా కూడా 5 నియోజకవర్గాలు ప్రయోజనం చేకూర్చేటువంటి పరిస్థితుల్లో నెలకొన్నాయి. వరుణ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అది చూసుకున్నట్లయితే భద్రాద్రి ఓలాల్ 5 నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా ఆశాహకులు అయితే ఒకంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే వాళ్ళలో తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఇంకా ఎప్పుడైతే టికెట్లు వాళ్ళకి ఖరారు చేస్తారో అప్పుడు మాత్రమే వాళ్ళు ఆశాహకుల రథాలను అయితే అందుబాటులోకి తెచ్చి వాళ్ళు ప్రచారాలను ముమ్మరం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఈరోజు ఖమ్మంలో కేసీఆర్ సభ జరిగింది. కేసీఆర్ సభకి జన సమీకరణ కూడా పూర్తిగా ఏర్పాట్లు చేస్తారు. అటు పువ్వాడ అజయ్ కానీ మిగిలిన అక్కడున్న నేతలు కూడా బీఆర్ఎస్ నేతలు పూర్తిగా జన సమీకరణ చేసి పార్టీ నుంచి వాళ్ళైతే అక్కడ తీసుకెళ్లారు. సో ఈ నేపథ్యంలోనే అటు గైగోలపల్లి నుంచి పాలేరు వెళ్తున్న ట్రాక్టర్ అయితే బోల్తా పడింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి పరిస్థితి విషమైంది. 6గురికి తీవ్ర గాయాలంటూ మనకు తెలుస్తోంది. సో విషాద ఘటన ఈ రోజు అని మనం చెప్పుకోవచ్చు. కేసీఆర్ సభకు దట్టు. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేంద్ర అందుబాటులో ఉన్నారు ఖమ్మం జిల్లా నుంచి. ఉపేంద్ర, చెప్పండి, దీని మీద అప్డేట్స్ ఏంటి, వాళ్ళ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? వరుణ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం జిల్లా చెరువు గ్రామంలో ఈ రోజు కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సభకు దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి కందాల ఉపేందర్ నేతృత్వంలో రకాల ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో వివిధ గ్రామాల నుంచి జన సమీకరణలో భాగంగా కూసుమంచి మండలం నాంతండకు చెందినటువంటి ఓ ట్రాక్టర్కి సంబంధించి అక్కడి నుంచి ప్రజల్ని తీసుకొస్తూ బహిరంగ సభకు బయలుదేరినటువంటి నేపథ్యంలో గైగొల్లపల్లి ప్రాంతం వద్ద ప్రమాదశావతో ట్రాక్టర్ బోల్తా పడి అక్కడ ట్రాక్టర్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. అదే నేపథ్యంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరొకరు చనిపోయినట్లుగా ఇప్పటికే ప్రాథమికంగా మనకి సమాచారం ఉంది. దీనిపై వెంటనే దాదాపు పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులకు మరోవైపు బహిరంగ సభలో ఉండగా ఆ ప్రాంతానికి సంబంధించిన బీఆర్ఎస్ ప్రస్తుత అభ్యర్థిగా ఉన్నటువంటి కందాల ఉపేందర్ రెడ్డి స్పందించి చనిపోయినటువంటి ఎక్కడ ఏ హాస్పిటల్లో చనిపోయినటువంటి కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు ఆ హాస్పిటల్ వద్దకు చేరుకొని కుటుంబానికి భరోసా కల్పించే విధంగా కూడా రెస్పాండ్ అయ్యి సత్వరగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటాం, దాదాపు 10 లక్షలు పైగా ఎక్స్గ్రేస్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో కొంత టైం తీసుకొని మీ అందరికీ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్తూనే అదే సందర్భంలో గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా ఆదుకుంటాం, మేము మద్దతు ఇస్తాం, మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని చెప్పేసి కూడా కందాల ఉపేందర్ హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు జరిగినటువంటి బహిరంగ సభకు సంబంధించి ఏదైతే ఉందో ఈ బహిరంగ సభలో భారీ ఎత్తున జన సమీకరణ చేసి సక్సెస్ఫుల్ ఒక పక్కన జరుగుతున్న నేపథ్యంలో ఆ బహిరంగ సభకు హాజరవుతున్నటువంటి ఒక మహిళ మృతి చెందడం పట్ల ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకోవడంతో పాటు బీఆర్ఎస్ శ్రేణులో కొంత నిరాశ అనేది వ్యక్తమైనట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ రోజు జరిగినటువంటి బహిరంగ సభలో కేసీఆర్ ఆకర్షమైనటువంటి పదాలతో పాటు ఉపన్యాసాన్ని కొనసాగించేటువంటి నేపథ్యంలో ఈ ఘటన అంటే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నేతను కోల్పోవడం, ఒక గ్రామంలో ఇలాంటి విషాదకరమైన సంఘటన జరగడం పట్ల కూడా తీవ్రమైనటువంటి ఈరోజు ఆవేదన చెందుతున్నట్టు కూడా మనం స్పష్టం చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో సంబంధించి పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన ఈ ఘటన మీద కూడా స్పందించారు. ప్రాంతానికి సంబంధించి పోటీలో నిలబోతున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పందించి తక్షణమే ఆ గైగొల్లపల్లి ఘటనకు పూర్తిగా కూడా బీఆర్ఎస్ శ్రేణులే బాధ్యత వహించాలి, వారి కుటుంబాన్ని ఆదుకోవాలా, ఒక్కో చనిపోయినటువంటి కుటుంబానికి 50 లక్షల రూపాయలు, క్షతగతులైనటువంటి ₹1,00,000 ఇవ్వాలని చెప్పేసి కూడా మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణుల్ని బీఆర్ఎస్ ని డిమాండ్ చేసినటువంటి నేపథ్యం కనబడతా ఉంది. ఏదేమైనా సరే ఈ రోజు జరిగినటువంటి బహిరంగ సభ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఒక పక్కన వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతల యొక్క బహిరంగ సభ ఖమ్మం పట్ల
గ్రిప్ సాధించాలని చెప్పేసి కేసీఆర్ చేసిన వ్యూహంలో భాగంగా బహిరంగ సభ సక్సెస్ ఒకవైపున జరిగింది, మరోవైపున విషాదం ఒకవైపున జరిగింది. కానీ విషాదం జరిగినటువంటి ఆ కుటుంబాన్ని తక్షణమే ఆదుకునేందుకోసం కూడా అక్కడ ఉన్నటువంటి కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా స్పందించడం, ఇవన్నీ కూడా పాలేరు నియోజకవర్గంలో సైమల్టేనియస్ జరిగినటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. వరుణ్. రైట్ రైట్ అది ఉపేందర్ చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో కూడా అలా జరిగింది. సో విషాద ఘటన. అయితే బీఆర్ఎస్ పార్టీ తరపున వచ్చేసరికి దెబ్బ మీద దెబ్బ బీఆర్ఎస్ పార్టీకి అయితే తగులుతున్నట్లు మనకు తెలుస్తుంది. మనం చూస్తే మేడిగడ్డ బరాజు 4 రోజులు కూడా అవ్వలేదు. సో ఈ రోజు చూస్తే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన తర్వాత దట్టు ఫస్ట్ టైము ఈ రోజు ఈ ఘటన జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. సో బీఆర్ఎస్ నేతలు ఓవరాల్ స్పందన ఏ విధంగా ఉంటుందంటే పార్టీ నుంచి నేతలు వెళ్ళిపోవటం కానీ, ఇటు ఈ విధంగా ఈ రోజు ఒక విషాద ఘటన జరగటం కానీ ఏ విధంగా వాళ్ళు స్పందిస్తున్నారు? వరుణ్ కి సంబంధించినటువంటి జన సమీకరణలో భాగంగా దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 60,000 నుంచి 80,000 మంది జన సమీకరణ టార్గెట్ గా పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు జన సమీకరణ అనేది సక్సెస్ఫుల్ గా జరిపారనేది కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అదే నేపథ్యంలో జన సమీకరణతో పాటు వాహనాల రద్దీగా ఉన్నటువంటి నేపథ్యంలో మూలమలుపులు ఆయా గ్రామంలో ఉన్నటువంటి కొంత స్పీడ్నెస్ తో ట్రాక్టర్ బోల్తా పడినటువంటి ఘటనకు సంబంధించి చాలా మంది కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి నేతలందరూ కూడా దీన్ని రాజకీయాల వైపు పూడ్చేటువంటి ప్రయత్నం కూడా ఎవరు చేయట్లేదు. కానీ కందాల ఉపేందర్ రెడ్డికి సంబంధించినటువంటి మొదటి నుంచి కూడా కష్టాలు ఉండే వారిని ఆదుకుంటాను అని చెప్పినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు తగిన పత్రం ఆయన రెస్పాండ్ అవ్వడం, ఆ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి అంటే బహిరంగ సభ అయిపోయి నేరుగా అందరికి ఇంటికి వెళ్తారు. కానీ కందాల ఉపేందర్ రెడ్డి మాత్రం హాస్పిటల్ వద్దకు చేరుకొని ఆ కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని చెప్పేసి అని అనడం కూడా కుటుంబానికి సంబంధించి కాస్త పాజిటివ్ వాతావరణం కనబడింది. కొంత బీఆర్ఎస్ కి ఇలాంటి సంఘటన జరగడం కొంత విషాదకరమైనప్పటికీ, కొంత అభ్యంతరకరమైనప్పటికీ ఇలాంటి సంఘటనకు సంబంధించి అనుకోకుండా వచ్చినటువంటి నేపథ్యంలో కొంత ప్రభావం అయితే సంబంధించి కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కాంగ్రెస్ శ్రేణులు కూడా కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు ఎలక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజానీకానికి గాయైనటువంటి ప్రజలను ఎలా పలకరిస్తారు, ఎటువంటి విధంగా వాళ్ళకి భరోసా కల్పిస్తారు, అదే సందర్భంలో ఎలా ఆదుకుంటారు అనేటువంటిది కూడా ఇప్పటికే కొంతమంది ఆ గ్రామంలో ఉన్నటువంటి శ్రేణులు కూడా వేచి చూస్తా ఉన్నారు. ఈ ఎలక్షన్స్ ఆ కుటుంబానికి దిక్కులేనటువంటి వ్యక్తిని కోల్పోయినటువంటి నేపథ్యంలో మళ్ళీ తిరిగి ఈ ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొంత కుటుంబానికి ఉపశమనం కలిగించే విధంగా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా చెప్పుకుంటా ఉన్నారు. ఇటు బహిరంగ సభ సక్సెస్ తో ఉన్నటువంటి ప్రజానీకం, కేసీఆర్ వరాలతో సంతోషంగా ఉన్నటువంటి ప్రజానీకం కొంత ఏదైతే ఈ ఘటన జరిగిందో, విషాదకరమైనటువంటి సంఘటన జరిగిందో ఆ ఘటనతో కొంత ఎక్కువ డామినేషన్ బహిరంగ సభ కంటే ఎక్కువ కొంత ఈ యొక్క చనిపోయినటువంటి ఘటన కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. వరుణ్. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. అది చూసుకున్నట్లు ఓవరాల్గా ఖమ్మం జిల్లాలో ఫస్ట్ టైం జరిగిన ప్రచార సభకు ఒక విషాద ఘటన అయితే జరిగిందని చెప్పుకోవచ్చు మనం. సో వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అయితే ఉంటుందని అక్కడ నేతలు అంటున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఖచ్చితంగా కుటుంబాన్ని ఆదుకోవాలి, 50 లక్షల వరకు వాళ్ళకి ఎక్స్గ్రేషన్ ప్రకటించారు, ఖచ్చితంగా వాళ్ళని ఒక కుటుంబ పెద్దను కోల్పోయారు, వాళ్ళని ఖచ్చితంగా ఆదుకోవాలని ఎన్నికల శంకరరావు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి ఖచ్చితంగా మనం ఏ విధంగా వాళ్ళని ఆదుకుంటారో ప్రతి నిమిషం కూడా మీకు ఎప్పటికప్పుడు మేము అప్డేట్స్ ఇస్తానే ఉంటాం. సో నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అయితే కేసీఆర్ పై జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏమని చేశారంటే కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ చేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గెలుస్తారు అని అయితే హాట్ కామెంట్ చేశారు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి నిలబెడితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గెలుస్తారు, కామారెడ్డి మొత్తం కూడా కాంగ్రెస్ మయమైపోతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి ప్రభావం రాష్ట్రం అంతా కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కామారెడ్డి గజ్వేలు రెండు కూడా సెంటిమెంట్లు రాష్ట్రానికి. ఖచ్చితంగా అటు కామారెడ్డిలో అటు గజ్వేల్లో ఎవరు గెలిచినా కూడా కొంతమేర రాష్ట్రం మీద ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. రాష్ట్రంలో కూడా అదే పార్టీలు వస్తాయని కూడా కొంతమేర మనకి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. సో నేపథ్యంలో జీవన్ రెడ్డి కామెంట్ చేశారు. కేసీఆర్ని ఓడించాలని ప్రజలు కస్తూ ఉన్నారంటూ కూడా హాట్ కామెంట్ చేశారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. ఈ రోజు జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఒక హాట్ కామెంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే జోరుగా ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి మరో చోట కామారెడ్డి నుండి కూడా నామినేషన్ దాఖలు చేయనున్నట్టుగా కూడా ఒక ప్రచారం అయితే వెలుగులోకి వచ్చింది. అందుకు ధీటుగా కూడా ఆయన ఈ రోజు ఒకవేళ అదే గనుక జరిగితే కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి నామినేషన్ రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన తరుణంలో ఖచ్చితంగా ఒక నాంది పలుకుతుంది, కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అని చెప్పేసి ప్రజలంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని పట్ల
విసిగి చెంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి పట్టం కడతారు. కామారెడ్డి నుంచి ఆ కాంగ్రెస్ గెలుపు ఖాయమని, అదంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెరలైపోయే రాజకీయానికి కూడా దారితీస్తుందని చెప్పేసి కూడా ఒక ఘాటు విమర్శ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇకపోతే 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి కూడా జగిత్యాల జిల్లా కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా నిర్ధారణ చేసినట్టుగా దిశానిర్దేశం చేసిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇకపోతే ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి ఇప్పటికే కామారెడ్డి పాడు నుంచి అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయనున్నట్లుగా ప్రచారం జరుగుతుండటంతో బీజేపీ పార్టీ నుండి కూడా ఈటెల రాజేందర్ కూడా ధీటుగా అంటే కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుని ఈటెల రాజేందర్ సైతం హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డి నుంచి కూడా నామినేషన్ దాఖలు చేయనున్నట్టుగా కూడా సమాచారం. అయితే అందుకు ధీటుగా ఇప్పుడు ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ఇలాంటి ఒక సన్నివేశం అయితే ఏర్పడనుంది. ఆయన రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంతో పాటు 2వ నియోజకవర్గం కూడా కామారెడ్డిని ఎంచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందుకు గాను పూర్తి స్థాయిలో దాదాపు ఈ నియోజకవర్గం నుండి రేవంత్ అంటే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఒక కాంగ్రెస్ పార్టీ బలోపేతం తెలంగాణ రాష్ట్రంలో స్తబ్దుగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కాంగ్రెస్ పార్టీ స్తబ్దుగా పడిపోయిన నేపథ్యంలో ఒక సీనియర్ల ఉమ్ములాటలు అంతర్గత కలహాల మధ్య నలిగిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఒక పూర్వ వైభవం రేవంత్ రెడ్డి రాక వైభవం వచ్చిందని కూడా చెప్పొచ్చు. ఈ తరుణంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నట్టుగా కూడా ప్రజలంతా కూడా ఒక ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకుంటుందని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఒకవేళ కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తే గెలుపు ఖాయమని, ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ ఓటమి పాలే అవకాశం ఉందని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి విమర్శించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వరుణ్ రైట్ శ్రీకాంత్, అయితే ఇటు త్రిముఖ పోరు ఏ విధంగా ఉండబోతుంది? అటు బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, ఇటు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, ఇటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. అంటే ముగ్గురు కూడా మహా నేతలే, అందరూ కూడా పై చేయి ఉన్న నేతలు, ఎక్కువగా రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తులు. సో ముగ్గురు ఒకే నియోజకవర్గం కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఈసారి కామారెడ్డిలో త్రిముఖ పోరు ఉండబోతుంది? మీరు అన్నట్టుగా వరుణ్, కామారెడ్డిలో ప్రధానంగా త్రిముఖ పోరుతో పాటు మరొక ఆసక్తికర పోరు కూడా నెలకొనుందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడగొట్టడమే లక్ష్యంగా కూడా రైతులంతా కూడా అంటే ఈ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున రైతులంతా కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. గతంలో కూడా పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి కూడా ఎమ్మెల్సీ కవితను ఓడించడానికి కూడా ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున కూడా రైతులు కంటెస్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే తమ నియోజకవర్గాన్ని ఇట్టి పరిస్థితులలో కూడా అభివృద్ధి చేయలేకపోవడంతో తాము కూడా ఈసారి బరిలో దిగుతామంటూ కూడా ఇప్పటికే రైతులు ప్రకటించిన పరిస్థితి అయితే నెలకొందంటే ఒక ఆసక్తికర పరిణామం చేస్తూ ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులంతా పోటీ చేయనున్న నేపథ్యంలో ఇక్కడ త్రిముఖ పోరు నెలకొన్నది. ఈ నేపథ్యంలో అంటే అధికార పార్టీకి సంబంధించి ప్రజలు తెలంగాణ వ్యాప్తంగా కూడా కొంత అసంతృప్తి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కానీ, సంక్షేమ పథకాల లోపం వల్ల కానీ, ఆ ప్రాజెక్టుల వల్ల కానీ ఇదంతా అంటే ఎక్కడికక్కడ అసంతృప్తితో ఉన్న విషయం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 6 గ్యారంటీ సూత్రాల పట్ల కూడా ప్రజలు మొగ్గు చూపుతున్న పరిస్థితి. ఇకపోతే బీజేపీ నుండి ఈటెల రాజేందర్ దాదాపు ఒక హేమీ వ్యక్తి అంటే ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీకి రెబల్ గా మారి ఒక బీజేపీ పార్టీలో చేరిన అనంతరం ఉప ఎన్నికలలో కూడా ఒక ఘన విజయం సాధించిన ఘనత ఈటెల రాజేందర్ సొంతం అని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ రోజు తాజాగా అమిత్ షా కూడా ప్రకటన వెలువడించిన పరిస్థితి ఉంది. ఒకవేళ తెలంగాణలో గనుక బీజేపీకి అధికార పగ్గాలు ఇస్తే గనుక ఖచ్చితంగా బీసీ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పేసి ఒక ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. దీంతో ఈటెల రాజేందర్ చరిష్మా కూడా బీజేపీ పార్టీలో మరింత పెరగనుందని చెప్పవచ్చు. దాదాపుగా ఈటెల ప్రత్యర్థి అంటే కేసీఆర్ తట్టుకోవాలంటే ఆ బీజేపీ పార్టీ నుండి ప్రధాన పార్టీ నుండి ఈటెల రాజేందర్ తో పాటు ఇక కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డి కూడా సమౌజ్జీలు అంటే ముగ్గురు కూడా దాదాపు హేమీలని కూడా చెప్పవచ్చు.
రైట్ శ్రీకాంత్, అయితే ఒక విధంగా చూసుకున్నట్లయితే సర్వేలు అనేవి చాలా కీలకమని ఏ నియోజకవర్గానికి కూడా ఈ నియోజకవర్గంలో వీళ్ళు గెలుస్తారు ఖచ్చితంగానే సర్వేలు చెప్తాం చాలా కీలకమైనది. సో కామారెడ్డి విషయానికి వస్తే చాలా కూడా అందరిలో కూడా ఉత్కంఠ నెలకొంది. ఖచ్చితంగా డిసెంబర్ 3వ తారీఖున కూడా ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తుంటారు కామారెడ్డి అటు గజ్వేల్ కోసం, ఈ 2 నియోజకవర్గాల కోసం. ఎందుకంటే మహానేతలు 3 కూడా ఒకే నియోజకవర్గంలో పోటీ చేస్తాం అనేది ఒకంత ఆసక్తి నెలకొంది. సో నేపథ్యంలో సర్వేలు ఎవరికి చెప్తున్నాయి, ఎవరు గెలుస్తారనేది చెప్తున్నాయి. అదేవిధంగా ఇంకో ఆసక్తికర విషయం మీరు చెప్పినట్లు అటు రైతులు కానీ ఇటు నిరుద్యోగులు వీళ్ళు కూడా నామినేషన్కి అయితే బయలుదేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వీళ్ళని కూడా పరిగణలోకి తీసుకుంటే మొత్తం ఓవరాల్ గా సర్వేలు ఎవరికి చెప్తున్నాయి? అంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వేల అంచనాల ప్రకారం అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికంగా సీట్లు సాధిస్తుందని చెప్పేసి ఒక అంచనాలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. 2వ స్థానంలో బీఆర్ఎస్ ఉంటుందని చెప్పేసి ఫలితాలు అయితే వస్తున్న పరిస్థితి. అయితే ఈ సర్వేలన్నీ కూడా బోగస్ సర్వేలు అంటూ కూడా ఇతర పార్టీల నేతలు కూడా కొట్టివేస్తున్న పరిస్థితి అయితే, అంటే ఇదంతా కూడా ఆ పెయిడ్ ప్రమోషన్స్ లాగా కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సర్వేల ఫలితాలు కూడా చెల్లించుకుంటున్న పరిస్థితి, కొట్టి పరిస్థితి అంటే ఇప్పటికిప్పుడు ఖచ్చితంగా ఒక అంటే అంచనాలు ఎప్పుడు కానీ ఓటరు నాడి అనేది చాలా క్లిష్టంగా ఉంటుంది. రాత్రికి రాత్రి కూడా అంచనాలు మారిపోయి తలక్రిందులు అయ్యే పరిస్థితులు కూడా నెలకొంటుంది. కేవలం స్వల్ప 300-400 ఓట్ల తేడాతో కూడా విజయం సాధించిన వ్యక్తులు కూడా ఉంటారు. అంటే ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల రోజులు ఈ అభ్యర్థులకు, ప్రధాన పార్టీ అభ్యర్థులకంతా కూడా ఒక కీలకమైన ఈ నెల వ్యవధి కీలకమని కూడా చెప్పవచ్చు. ఈ నెల రోజుల్లో ఎవరి కసరత్తులు వాళ్ళు దాదాపుగా ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారని కూడా చెప్పవచ్చు. అంటే ప్రధానంగా రాబోయే ఎన్నికలలో మాత్రం ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కూడా రైతుల నుంచి కానీ విద్యార్థుల నుంచి కానీ పెద్ద ఎత్తున వ్యతిరేకత, అంటే ఇప్పటికే కొన్ని గ్రామాలలో యువత కూడా ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలి, తమ భవిష్యత్తు సర్వనాశనం చేస్తుందని చెప్పేసి కంకణం కట్టుకుని తమ తల్లిదండ్రులకు కానీ మిగతా వారికి కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలి, కాంగ్రెస్ పార్టీకి పట్టం చేపట్టాలంటూ కూడా ఒక మోటివేట్ చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది ఇవ్వరు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. అది చూసుకున్నట్లయితే జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటు త్రిముఖ పోరు ఖచ్చితంగా ఉన్నట్లు మనకు తెలుస్తోంది. ఇటు ఈటెల రాజేందర్, అటు విధంగా రేవంత్ రెడ్డి, కేసీఆర్ 3 కూడా బరిలోకి దిగుతున్నారు. ఎవరికి ప్రజలు పట్టం కడతారో ఖచ్చితంగా మనం చూడాల్సిందే. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ హవా అయితే గట్టిగా కొనసాగుతుందని అయితే చెప్పవచ్చు. కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ రెడ్డి విస్తృత ప్రచారం చేపట్టారు. అయితే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి విశేష స్పందన వస్తుందని చెప్తున్నారు. ఎందుకు అంటే రాహుల్ గాంధీ బస్సు యాత్ర చేపట్టిన తర్వాత ఇంకా జనంలో కూడా కొంత జోష్ పెరిగిందని చెప్తున్నారు సునీల్ రెడ్డి. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ఎన్నికల తేదీ దగ్గర పడడంతో ఇటు నిజామాబాద్ జిల్లా బాల్కొండలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ముందుకు దూసుకెళ్తుంది. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ చెందిన బట్టి ముత్యాల సునీల్ రెడ్డి కూడా ప్రజల వద్దకు వెళ్ళి కూడా ప్రజలు ఇటు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోగ్య హామీలను పథకాలను కూడా ముందు ప్రజల వద్దకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముత్యాల సునీల్ రెడ్డి గారు ఉన్నారు. వీరు అడిగి మరి వెళ్తున్నాం. చెప్పండి, మీరు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఎలా ఉంటుంది స్పందన, మీకు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ప్రజల నుంచి స్పందన అద్భుతంగా ఉంది. అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తుంది. ఏదైతే ఈ గ్యారంటీ పథకాలు ఉన్నాయో ప్రజలందరూ కూడా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారు. మరి ఈ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గారు మరి వారి అన్నదమ్ములు చేసినటువంటి అరాచక పాలన వలన, వాళ్ళు చేసిన దౌర్జన్యం వలన ఈ బాల్కొండని విముక్తి చేయాలనే ఒక పెద్ద ఉద్దేశంతో ప్రజలందరూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా మీరు ఇటు రాహుల్ గాంధీ కూడా బస్సు యాత్ర చేపట్టారు. దీనివల్ల ఇక్కడ మీకు ఎంతవరకు ప్లస్ అవుతుంది, ఎంతవరకు డ్రాప్ పెరిగింది? ఇక్కడ గ్రాఫ్ ఎంత పెరిగిందని మాత్రం చెప్పలేను, కానీ ఆ రాహుల్ గాంధీ పర్యటన వల్ల అద్భుతమైనటువంటి మార్పు వచ్చినట్టు మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా 6 గ్యారంటీ హామీలు కూడా ప్రజల తీసుకెళ్తారు. ప్రజల ఉండే స్పందన ఎలా ఉంది? ఇంతకుముందు చెప్పిన చాలా అద్భుతంగా ఉంది స్పందన. గతంలో 24 ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే. గతంలో ఏకకాలంలో రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ కనుక ప్రజలందరూ కూడా ఈ గ్యారంటీ పథకాలను విశ్వసిస్తున్నారు. మరి దానికి సానుకూలంగానే ఉన్నారని చెప్పి మేము భావిస్తున్నాం. పోటీగా కూడా ఇటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బరిలో ఉన్నారు. మరోవైపు కూడా బీజేపీ పార్టీ నుండి సీనియర్ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే అంటే అన్నపూర్ణ కూడా పోటీలో ఉన్నారు. ఇది వీళ్ళిద్దరిని ఎలా ఢీ కొడతారు? ఎంత మెజార్టీ గెలిచి ఓపు ఉన్నది? గెలుస్తామన్న ఓపు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎంత మెజార్టీ అని మాత్రం చెప్పలేనటువంటి పరిస్థితి. ఏదైనా అద్భుతమైన మెజార్టీతో గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ.
వీడు ఒకటే చెప్తున్నారు, ముఖ్యంగా ఇటు ప్రచారంలో భాగంగా ముందు వెళ్తున్న తరుణంలో కూడా ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా 6 గ్యారంటీ హామీలు ఉన్నాయి, అవి ఖచ్చితంగా తమకు లాభం చేకూరుతుందని చెప్పి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇటు బాల్కొండలో కాంగ్రెస్ పార్టీ గెలిచి. రైట్, థ్యాంక్ యూ నవీన్. అదే చూసుకున్నట్లయితే బాల్కొండ కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ రెడ్డి అయితే విస్తృత ప్రచారం చేపట్టారు. ఖచ్చితంగా 6 గ్యారంటీ స్కీమ్లు అయితే ప్రజలకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ జిల్లాలో వచ్చి పర్యటన బస్సు యాత్ర చేపట్టిన తర్వాత కొంత పార్టీలో జోష్ పెరిగింది, ప్రజల్లో కూడా కొంత ఉత్సాహాన్ని నింపింది కాంగ్రెస్ కార్యకర్తలను అయితే సునీల్ రెడ్డి చెప్తున్నారు. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ది నవీన్ అది అప్డేట్స్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి అందుబాటులో ఉన్నారు. 6 గ్యారంటీ స్కీమ్లు అయితే ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు ఆ సేవకులు. అయితే వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో నాయని రాజేందర్ రెడ్డి ఖచ్చితంగా ప్రచారం అయితే మంచిగా చేస్తున్నారైతే మనకు తెలుస్తోంది. తనకే టికెట్ వస్తుందని నాయని రాజేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్ల రాజకీయ అనుభవంలో జీవితంలో మొదటిసారి నాకు అవకాశం ఇచ్చి కల్పిస్తున్నారని అయితే నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో వినయ్ భాస్కర్ కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఏమీ లేకపోయినా కావాలనే నా మీద వినయ్ భాస్కర్ అలాంటి ప్రలోభాలకు గురి చేస్తే మాటలు మాట్లాడుతున్నారు అని అయితే నాయని రెడ్డి అంటున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయాలు అంటే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రము ప్రచార జోరు పెంచిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నాయని రాజేందర్ రెడ్డి అంటే తూర్పు వరంగల్ పశ్చిమ నుంచి కూడా టికెట్ ఆశిస్తున్న నేపథ్యం కనపడుతుంది. మొత్తానికైతే నాయని రాజేందర్ రెడ్డి పైన కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిన నేపథ్యం అయితే కనపడుతుంది. దానిపైన కూడా రాజేందర్ రెడ్డి వాళ్ళు స్పందించారు. అంటే ఏ విధంగా స్పందించారు, ఎవరు చేసిందని చెప్పి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ అన్న చెప్పండి, ఇప్పుడు మొత్తానికైతే మీ మీద ఆరోపణలు అంటే సోషల్ మీడియా వైరల్ అయిన నేపథ్యం ఉంది, మీరు ఎట్లా స్పందిస్తారు దాన్ని? నేను చెప్పిన కదా, ఇది రాజేందర్ రెడ్డికి మంచి పేరు ఉన్నది, టికెట్ వచ్చేటట్టు ఉన్నది. అతని క్యారెక్టర్ని ఏ విధంగా అసాసినేట్ చేయాలి అంటే ఇది చేయాలి. నేను చెప్పిన కదా, ఒక్కరిని ముంచినా, ఒకరికి కబ్జా పెట్టినా, ఒక్కరికి రూపాయి అప్పు ఉన్నా, ఇంకేమైనా దాడులు చేసినా, ఇవి ఏవి చేయకుండా క్లియర్గా ఉన్నాడు. కాబట్టి దీన్ని ఏం చేయాలి, ఇతని వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఒక సోషల్ మీడియా ద్వారా కింద అనుచరులతోటి ఒక ప్రోపగండా చేయాలి. అంటే ఇది చేస్తూ పోతున్నంటే నా క్యారెక్టర్ ఇది చేస్తే ప్రజలలో తప్పు ఇది చేయవచ్చు సాంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ గతంలో పోస్టర్లు వేయటాలు ఎన్నో చేసిండ్రు. ఎన్నడూ కూడా ఓకే పట్టిన ఇవాళ రేపు పొద్దుగాల 8 గంటలకు రండి, నేను తప్పు చేసినట్టు నేను తప్పు చేయలేని ప్రమాణం చేస్తా. మీరు 8 గంటలకు రండి, నేను తప్పు చేసినట్టు, నీకు డబ్బులు ఇచ్చినట్టు, నేను ఇది చేసినట్టు కనుక మీరు అంటే నేను రాజకీయం వదిలిపెడతా అని చెప్తాను. మరి ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలి? ఇక రోజుకు నిద్ర లేని రాత్రులు గడిపిన ఈ దుర్మార్గ ప్రచారాలకు ఓకే నశించి ఒకసారి ప్రజలకు క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో ఫైనల్ ఇంకోసారి జవాబు ఉండదు దాని గురించి. అంటే గతంలో యూనివర్సిటీ భూములను పైన కానీ మొత్తానికైతే తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని కూడా అమ్మి అతను లబ్ధి పొందిందని చెప్పి కూడా ఆరోపిస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఎట్లా చూస్తారు ఆ వాక్యాలను? నేను ఇంతసేపు చెప్పింది తెలుగులనే, మీకు చెప్పింది తెలుగులనే. గుడికి రమ్మంటాను కదా, గుడికే రమ్మంటాను కదా. నేను తప్పు చేసినట్టయితే నాకు ఒక బిడ్డ కదా, నేను వస్తున్నా, మీరు మీ కుటుంబాన్ని తీసుకొని వచ్చి ప్రమాణం చేయి, ఇంకేం కావాలన్నా? ఒకవేళ మీరు ఇచ్చిన ప్రమాణాన్ని వాళ్ళు స్వీకరించకపోతే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? నన్ను స్వీకరించబోయినప్పుడు ఆ నిర్ణయం మీరు తీసుకోవాలి, మీడియా పెద్దలు, నేను కాదు కదా. నేను నా బిడ్డ మీద ప్రమాణం చేస్తే నేను వస్తున్నా పొద్దుగాల 8 గంటలకు, మీరు రావాలని నేను అడుగుతున్నా. రాకపోతే మీరు తప్పు ఒప్పుకున్నట్టా కాదా? ఇంకా సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతాను దాని గురించి. నాయని రాజేందర్ రెడ్డికి వరంగల్ పశ్చిమలో టికెట్ వస్తే బీఆర్ఎస్ కు వణుకు పుడుతుందని మీరు ఇవాళ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఏ విధంగా? అది ఏ విధంగా ఏంటంటే, మేము మొదటికేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా ఉన్నప్పుడు చేసింది, లేకున్నా మాతో చాతనైంది చేసినాం. మేమే కబ్జాలు పెట్టలే, మేము మందిని ముంచలే, మందిని దోపిడీ చేయలే, బ్లాక్ మెయిల్ చేయలే, ఇట్లాంటి ఏం చేయలే కదా. వీళ్ళ బాధితులు ఎంతమంది ఉన్నారు? పొద్దుగా లేస్తే వీరు కాదా బాధితులు? వెనుకనే ఉన్నారు. ఇక్కడ ఉద్యమకారులు ఎన్ని కేసులు పెట్టిండ్రు వీళ్ళ మీద? ఎందుకు వదిలిపెట్టి వచ్చిండ్రు? నీతోటి ఉద్యమ కాలంలో ఉన్న మిత్రులందరూ ఎక్కడ పోయినరు? నువ్వు చేసే ద్రోహాలకు, నువ్వు చేసే నీ యొక్క కుళ్ళు కుతంత్రాలకు అందరు పారిపోయింది. కాంగ్రెస్ తలపెట్టిన 6 గ్యారంటీ కార్డులు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం ఉన్న అక్కడ కూడా అమలు చేయలే, కానీ ఇక్కడ తెలంగాణలో అమలు చేస్తా ఉన్నారని చెప్తున్న ఒక బోకర్ ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. దాన్ని ఆ వాక్యాలను ఎట్లా చూస్తారు, మీరు ఏ విధంగా ఖండిస్తారు? ఓ పని చేయండి, ఈ ఎలక్షన్ల ముందా ఎలక్షన్ తర్వాత అయినా పర్వాలే,
ఓ 2-3 బస్సులు పెడదాం, రమ్మనండి. ఆ కళ్ళుండి కబోదులు ఉంటారు కదా, తీసుకుపోయి కర్ణాటకలో చూపిస్తా. వీళ్ళు సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేయడానికి ఒక సపరేట్ చెడ్డి గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నారు. రాత్రిపూట కత్తెరలు పట్టుకొని గొడ్డలు కట్టలు పట్టుకొని తిరిగే చెడ్డి గ్యాంగ్ ఇది. మేము అంత క్లియర్ గతంలో ఆరోగ్యశ్రీ పెట్టినాం, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినాం, 4% రిజర్వేషన్ పెట్టినాం, ఉచిత కరెంటు పెట్టినాం. ఇవన్నీ మేము పెట్టినాయి కాదా, గ్యారెంటీ స్కీమ్లో పెట్టి ఇచ్చినాయి. ఇవాళ మేము ఇస్తాయనడానికి దానికి ప్రజల్లోకి వెళ్ళిందని ఉత్సవపడుకుంటా దానికి ఈ దుష్ప్రచారాలు మొదలు పెట్టిన వీళ్ళు గెలవరు. 80 నుంచి 85 సీట్లు రాబోతున్నాయి రాష్ట్రంలో. వీళ్ళకు నూకలు చెల్లినాయి దీంట్లో, కాబట్టే ఈ యొక్క దానికి ఒడిగడతాను. చివరిగా చెప్పండి, 37 రాజకీయ జీవితంలో కూడా చివరిగా అనుకోవచ్చా మీకు టికెట్ ఆశించింది? తప్పకుండా వస్తున్నది, దాని గురించి మీకు ఎటువంటి ఆలోచన లేదు. ఒకటి చెప్పండి, పశ్చిమ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు ఒకటే చెప్పేది, ఇంతకుముందు కూడా చెప్పిన, మీరు మేధావులు విద్యార్థులు అందరూ కూడా ఇళ్లకి వెళ్ళి బయటకు వచ్చి ఓట్లు వేయండి. మీకు నచ్చిన పార్టీకే వేయండి. మీకు ఏ పార్టీ, గత ప్రభుత్వం ఏం చేసింది ఏంటిది, ఈ ప్రభుత్వం ఏం చేసిందో వ్యత్యాసాన్ని వేరేసుకొని ఓటు వేయండి. ఓట్లు వేయకుండా ఇళ్లలో కూర్చుంటే మనం భవిష్యత్ తరాలకు చెందవలసిన వనరులు కానీ ఇంకేవే కానీ కోల్పోయే దాంట్లో మనం కూడా బాధ్యులమయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఓటింగ్ శాతాన్ని బయటకు వచ్చి కదిలి ఇచ్చేయాలని కోరుకుంటున్నా. హనుమకొండ వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి పుట్టిన పెరిగిన నియోజకవర్గానికి నాకు విజన్ ఉన్నది. నేను కొన్ని చెయ్యాలి అనుకున్నది, దాన్ని త్వరలో బయటికి రిలీజ్ చేస్తా. నేనేమేం చేయాలనుకున్నాయి అనేది విన్నారా, వాటి ద్వారానే పోతా ముందుకు ప్రజలను అడుగుతున్నా. థ్యాంక్ యూ. మొత్తానికైతే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కూడా అంటే స్లమ్ ఏరియా కావచ్చు, లేక మొత్తానికి నియోజకవర్గ ప్రజలకైతే మాత్రం రానున్నది టికెట్ నాకే వస్తుంది, నాకే మీరు అంటే ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే భద్రకాళి అమ్మ అంటే ప్రముఖ దేవాలయమైన భద్రకాళి అమ్మ గుడికాడికి రావాలి, సవాల్ చేస్తున్నా. నా పైన ఎవరైతే ఆరోపించిందో అక్కడ ఖచ్చితంగా నిరూపించాలి, లేకుంటే మాత్రం రాజకీయ సన్యాసి వారు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది థ్యాంక్ యూ స్వామి. అది చూసుకున్నట్లయితే వరంగల్ జిల్లాలో నాయిని రాజేందర్ రెడ్డి అయితే ఆ విధంగా అంటున్నారు, వినయ్ భాస్కర్ కావాలనే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు, ఖచ్చితంగా ప్రలోభాలకు గురైనట్లు నేను నిరూపిస్తే, మీరు నిరూపిస్తే నన్ను ఖచ్చితంగా రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఉదయం 8 గంటలకైతే భద్రకాళి అమ్మవారి గుడి దగ్గరికి రావాలని అయితే వినయ్ భాస్కర్కి సవాల్ విసిరారు. చూడాలి వినయ్ భాస్కర్ సవాల్ని స్వీకరిస్తారా తిరస్కరిస్తారా అని అయితే ఖచ్చితంగా చూడాలి. సో ఇది వాళ్ళ రిపోర్టర్స్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూనే ఉన్నాడు అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.